ధీరజ్ ప్రాణాపాయ స్థితిలో ఉండేలా చేసిన భద్రావతి చెంప పగలగొట్టిన ప్రేమ అసలు ఇదంతా ఎలా జరిగింది అనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇల్లు, ఇల్లాలు, పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతోందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే కింద కనిపిస్తున్న హైప్ బటన్ మీద క్లిక్ చేసి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. వల్లి నిజస్వరూపం రామరాజు తెలుసుకోవాలి అని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. ఇంకా ఎప్పుడైతే ప్రేమ వల్లి చెంప పగలగొట్టు మరి నా భర్తకు నాకు మధ్య కొంచెం దూరం మాత్రమే వచ్చింది, నేను నా భర్తను చేరుకునేంతవరకు నా భర్త నన్ను వదిలిపెట్టడు, అర్థమవుతుందా? నీ మొగుడు నీ 4 గోడల మధ్యలో భర్తగా ఉన్నా, నలుగురి మధ్యలో భర్తగా ఉన్నా, 4 గోడల మధ్యలో నీ కాపరం ఎలా ఉందో నువ్వు చూసుకో. నా భర్త నుంచి నేను దూరమయ్యాను అని సంకలు గుద్దుకుంటూ తెగ సంబరపడిపోతున్నావేమో. వీలైనంత తొందరలోనే మేమిద్దరం ఒకటవుతాము. నువ్వు మీ ఆయన ఎప్పుడుకొకటవుతారో ఆలోచించుకో, గుర్తుపెట్టుకో అని చెప్పి ఇంక ప్రేమ గట్టిగానే ఇంక వల్లికి షాక్ ఇచ్చేసరికి చివరగా ఒక్క మాట, నీ మొగుడు నిన్ను ఎప్పుడు ఇంట్లోనుంచి బయటకి గెంటేస్తాడో అది చూసుకో, రోజులు లెక్కపెట్టుకో, నీ పాపం పండింది అని చెప్పి వల్లికి కాస్త ప్రేమ గట్టి షాకిచ్చి అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా ధీరజ్ ప్రేమకు అర్థమయ్యేలా నచ్చచెప్పాలని చాలా ప్రయత్నం చేస్తాడు. చివరికి ధీరజ్ చేతులు జోడించి మరీ ప్రేమకు క్షమాపణ చెప్పేసేసరికి సరే కదా, ధీరజ్ ఇంతలా చెప్తున్నాడు, నాకెంతగానో సపోర్ట్ ఇచ్చాడు, ఇలాంటివాణ్ణి ఎందుకు బాధ పెట్టడం అని అర్థం చేసుకున్న ప్రేమ ధీరజ్ని క్షమించేద్దామనుకునే లోపే తను ముగ్ధ అంటూ ఒక అమ్మాయిని టీస్ చేశాడు కదా, అంటే ప్రేమను ఏడిపించడం కోసం తనని పొగడాడు కదా, కరెక్ట్గా పానకంలో పొడకలా ఆ అమ్మాయి ఎంట్రీ ఇస్తుంది. అంతే ఇంక ధీరజ్ పని అదోగతే. అప్పటివరకు ధీరజ్ని క్షమించేద్దామనుకున్న ప్రేమకు ఎప్పుడైతే ముగ్ధ ధీరజ్ని వచ్చి హక్ చేసుకుంటుందో, ముగ్ధాను చూసుకుంటూ ఇంక ప్రేమ కుల్లుకుంటూ చాలా కోపంగా తనతోటే ఉండు అంటూ చాలా కోపంగా అక్కడ్నుంచి వెళ్ళిపోతే ఇంకేముంది, ధీరజ్ మళ్లీ బ్రతిమిలాడడానికి ప్రయత్నం చేసినా ప్రేమ మాత్రం వినిపించుకోదు. అబ్బా, మళ్లీ మొదటికొచ్చిందే, దీన్నింక నచ్చజొప్పాము, సరే ఇది నన్నింక క్షమించేస్తుంది అనుకునేసరికి ఇదొచ్చి నన్ను తగలబడింది. చీచీ, నా బతికేంటో అంతా అదే అంటారు, నీవీ నా నోటిదోలే, నా నోటిదోల వల్లే ఇదంతా జరిగింది అంటూ వాడిని వాడే తిట్టుకుంటూ అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. ఇంక ఇదిలా ఉంటే వల్లి ప్రేమ కొట్టింది కదా, అసలే భద్ర వేదవతి కొట్టింది, నర్మదా కొట్టింది, పైగా ప్రేమ కూడా కొట్టేసింది. ఇంక ఇంతమంది కొట్టేసేసరికి నువ్వు నన్ను కొట్టావని కాదు, నా కాపరం గురించి హేళన చేశావు కదా, దిక్కుమాలిన కాపరం అంటూ హేళన చేశావు కదా, దీనికి నీకు సరైన గుణపాఠం చెప్తాను, జీవితంలో నీకు కన్నీళ్లే మిగిలేటట్టు చేస్తాను, జీవితాంతం ధీరజ్ను తలుచుకుంటూ ఏడుస్తూనే ఉండు అని చెప్పి వెంటనే భద్రావతికి ఫోన్ చేస్తుంది. ఏంటి వల్లి, ఏంటి అనగానే ఈరోజు ప్రేమతో మాట్లాడాను, ధీరజ్కి విడాకులిచ్చేమని. అంటే ధీరజ్ గురించి ఒక్క మాట మాట్లాడినా ప్రాణం తీస్తాను అంటూ మాట్లాడుతుంది. ఏం చెయ్యాలి చెప్పు, ఏం చెయ్యాలి? పైగా తన భర్త మీద తనకున్నది కోపం మాత్రమే అంట. ఆ కోపం తొందరలోనే తగ్గిపోయి ప్రేమ ధీరజులు ఒకటవుతారంట, ఒకటయ్యేటట్టుగా ధీరజ్ చేస్తాడంట. మరి అంతాలా చేసేటప్పుడు అప్పటివరకు మనమెందుకు ఊరుకోవాలి? వాళ్ళిద్దరూ ఒకటైపోతే ఎలా కుదురుతుంది? ఎప్పటికీ వాళ్ళు ఒకటవ్వకూడదు. అంటే మనమొక పని చెయ్యాలి, ముఖ్యంగా మీరే చెయ్యాలి అనగానే ఏం చెయ్యాలి చెప్పు, ఏం చేయమంటావు అనగానే ప్రేమ ధీరజులు ఇద్దరూ శాశ్వతంగా విడిపోవాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ప్రేమను ధీరజ్ను మనం విడదీయాల్సిందే అనేసరికి అదే ఏం చేసి విడదీయాలి చెప్పు అని చెప్పి అనగానే చెప్తాను, ఏం చేసి విడదీయాలో చెప్తాను, మరి నేను చెప్పినట్టే చేస్తారా అనగానే తప్పకుండా నువ్వు చెప్పినట్టే చేస్తాను, వెనక ముందు ఆలోచించను, నువ్వేం చెప్తే అది చెయ్యడానికి నేను సిద్ధంగా ఉంటాను అని చెప్పి అనేసరికి ధీరజ్ని ప్రాణాలు తీసేయండి అనేసరికి ఏం మాట్లాడుతున్నావు ధీర, ప్రాణాలు తీసేయడం ఏంటి వల్లి, ఏమంటున్నావు? ధీర ప్రాణాలు తీస్తే ఆ ఇంట్లో వాళ్ళసలుంటారా అని చెప్పాను గాని, లేదు, ప్రేమ మనస్సు పూర్తిగా మారకముందే మీరు ధీరజ్ ప్రాణాలు తీసేస్తే ఇంక జీవితాంతం ప్రేమ పుట్టింట్లోనే పడి ఉంటుంది. లేదా ఈ ధీరజ్ ఏదో రకంగా ప్రేమ మనస్సును మార్చేస్తాడు. ప్రేమ మనస్సును మార్చి ప్రేమ ధీరజులు ఇద్దరూ ఒకటైపోతారు. తర్వాత మీ ఇష్టం, మీరింత కష్టపడి ఇంత గొడవ చేసి ప్రేమను పుట్టింటికి తీసుకువెళ్లారు, అది జీవితాంతం ప్రేమ ఇంట్లోనే మీ దగ్గరే ఉండాలి అనుకుంటే మాత్రం ఇది చేయక తప్పదు అని చెప్పి అనేసరికి అలా చేస్తే ప్రేమ ఊరుకుంటుందా? ఎందుకు ఊరుకోదు? పుట్టింట్లో 1 సంవత్సరం ఉంటుంది, ఆ తర్వాత మళ్ళీ నార్మల్ అవుతుంది కదా, నార్మల్ అయితే అప్పుడు ఏ ఇబ్బంది ఉండదు కదా అని చెప్పనేసరికి ఏమంటున్నావో నాకేం అర్థం కావట్లేదు. ఇప్పుడు ధీరజ్ ప్రాణాలు తీసేస్తేనే గాని ప్రేమ మా ఇంట్లో శాశ్వతంగా ఉండదా? ప్రేమ మీ ఇంట్లో శాశ్వతంగా ఉండాలంటే ఇదొక్కటే సరైన పరిష్కారం, మీరు ఆలోచించుకోండి అనేసరికి ఇంకా అక్కడ్నుంచి వల్లి కాస్త వచ్చేస్తుంది. వల్లి కాస్త వచ్చేసేసరికి ధీరజ్ ఇంకా సాయంత్రం వరకు వెయిట్ చేస్తాడు.
వెయిట్ చేసి ప్రేమని ఇంటికి తీసుకొచ్చి మళ్ళీ ఇంటి దగ్గర దిగబెట్టడంతో రేయ్, నా మేనకోడల చుట్టూ తిరగొద్దని నీకర్థం కాదా? ఇంకొక్కసారి నా మేనకోడల చుట్టూ తిరగడం గనక చూస్తే నేనేం చేస్తానో నాకే తెలియదు. తను నువ్వంటే ఇష్టం లేకనే కదా నిన్ను వదిలేసి వచ్చేసింది. మళ్ళీ తను వెంటే పడతావేంటి అనగానే, తను నా భార్యకి నాకు మధ్య ఏదో చిన్న చిన్న తగాదాలు వస్తాయి. వాటన్నింటినీ పట్టుకుని మీరు నన్ను నా భార్యని వేరు చేయాలని చూస్తే మాత్రం అస్సలు ఊరుకోను అనేసరికి, ఎందుకు ఊరుకోవు? ఖచ్చితంగా నేను వేరు చేస్తాను. వేరు చేయడానికి ఏం చేయడానికైనా వెనకాడను అంటూ రా ప్రేమ అంటూ ప్రేమను లోపలికి తీసుకువెళ్ళిపోయేసరికి ప్రేమ గదిలోకి వెళ్ళిపోతుంది. ఒరే అని చెప్పి పిలుస్తుంది సేనాపతిని. ఏంటక్కా అని చెప్పనగానే, మనం ఏదో ఒక కఠినమైన నిర్ణయం తీసుకోవాలిరా అని చెప్పి అనేసరికి, దేని గురించి కఠినమైన నిర్ణయం తీసుకోవాలి అని అంటున్నావు? ప్రేమ ధీరజులు ఇద్దరూ శాశ్వతంగా విడిపోవాలి అంటే మనం ఏదైనా బలమైన నిర్ణయం తీసుకోవాలి. లేదంటే మాత్రం మళ్లీ ధీరజ్గాడు ప్రేమ మనస్సుని పూర్తిగా మార్చి ఏదో ఒక రోజు ప్రేమ ఇంట్లోకి రావడం మానేసి సరాసరి ఆ ఇంటికే వెళ్ళిపోయి, నా అత్తవారిల్లు ఇదే, నేనిక్కడే ఉంటాను అని చెప్పినా మనం ఆశ్చర్యపోనవసరం లేదు అని చెప్పి అనేసరికి, మరిప్పుడేం చేద్దామక్కా అని చెప్పి అనగానే, ఏంటక్కా ఏమంటున్నావు అనగానే, ఇలా రారా ముందు అని చెప్పి ఇంక బయటకి తీసుకువెళ్లడం విశ్వ కాస్త చూస్తాడు. ఏం మాట్లాడుకుంటున్నారు వీళ్ళిద్దరూ అని చాటుగా వినేసరికి, ధీరజ్ ప్రాణాలు తీసేద్దామనేసరికి ఒక్కసారిగా విశ్వ షాక్ అయిపోతాడు. ఏంటి, వీళ్ళు ధీరజ్ ప్రాణాలు తీసేయడానికి ప్లాన్ చేస్తున్నారా? అంటే ధీరజ్ ప్రాణాలు తీసేసి నా చెల్లిని జీవితాంతం బాధ పెట్టాలనుకుంటున్నారా? ఇది ఎట్టి పరిస్థితుల్లో జరగనివ్వకూడదు అని చెప్పి ఇంక విశ్వ అయితే అనుకుంటాడు. కాని ఆ విషయం చెప్పాలి అంటే ఎవరికి చెప్పాలి? అమూల్యకు చెబుదాము అన్న ఉద్దేశంతో ఇంకా అమూల్యకైతే చెబుదామని ఫోన్ చేస్తాడు. కాని అమూల్య ఫోను అప్పుడే వాటర్లో పడిపోయేసరికి ఫోను పనిచేయకపోవడంతో, ఏంటిది, అమూల్య ఫోనేమో పనిచేయడం లేదు, ఈ అమూల్య ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ వస్తోంది అన్న ఉద్దేశంతో ఇంకా అమూల్యకు ఫోన్ చేస్తూ ఉండేసరికి ఇంక ప్రేమకైనా చెబుదామనుకుంటే, ప్రేమకు చెప్పినా ప్రేమ నమ్ముతుందా? ఆ రోజు పంతులుగారు ధీరజ్కి ప్రమాదం అని చెప్పినాగాని వినిపించుకోలేదు. ఆ రోజు ధీరజ్కి ప్రమాదమే జరిగింది. ఇప్పుడు నేను అడిగినా దానికి చెప్పినా అది పట్టించుకోదు అని ఇంక విశ్వ కాస్త అనుకుంటాడు. అలా అనుకున్నవాడు కాస్త ఏం చెయ్యాలి అని అనుకుంటూ ఉండగానే, ఇంక వీళ్లేం చెయ్యరేమో అన్న ఉద్దేశంతో అమూల్యకి ఫోను ట్రై చేస్తూ ఉండగా ఇది ఇలా ఉండేసరికి, వీళ్ళిద్దరూ ఎప్పుడైతే అనుకున్నారో భద్రావతి ఇంకా సేనాకి చెప్పి మనుషుల్ని పురమాయించేస్తుంది. ధీరజు ట్రిప్ కోసం వెళ్లి వీడు రాత్రిపూట వస్తుంటాడు కదా ఇంటికి, సో రాత్రిపూట కాపు కాసి ఇంక రాత్రిపూటే వీడిని ప్రాణాలు తీసేయాలి అన్న ఉద్దేశానికి వచ్చి ఇంక రాత్రిపూట కాపు కాసేసరికి రోడ్డు మీద ఎవరో పడిపోయినట్టు ఉండడంతో ధీరజ్ కాస్త గబగబా ఎవరు అని కారాపి కిందకి దిగేసరికి వాడి కడుపులో కత్తితో పొడి చేసేసరికి ఇంక మిగిలిన వాళ్లు కూడా వచ్చి వాడిని కొట్టడంతో కత్తిపోటుతోనే ధీరజ్ అలా పడిపోయేసరికి సేనాపతి కాస్త గబగబా వచ్చి, అక్కా, మనమనుకున్నది జరిగిపోయింది, వాడి ప్రాణాలు గాలిలో కలిసిపోయి ఉంటాయి అనేసరికి ఒక్కసారిగా ఈ మాటలు ప్రేమ వినేసరికి, నువ్వు చెప్పినట్టే చేశానక్కా అని చెప్పి అనగానే ఇంకా ఆ మాటలు విన్న ప్రేమ ఎంతగానో ఏడ్చుకుంటూ వీళ్లతో ఒక్క మాట కూడా చెప్పకుండా పరుగులు పెట్టడంతోటే ఇంక వెనకాలే విశ్వ కూడా వెళ్తాడు. ప్రేమను తీసుకుని సలాసరి హాస్పిటల్కి వెళ్తాడు. హాస్పిటల్ దగ్గరికి వెళ్లేసరికి హాస్పిటల్లో అందరూ కూడా ఉంటారు. అందరూ ఉండడంతో ధీరజ్ పరిస్థితి ఎలా ఉంది అనేసరికి ఇంక ధీరజ్ ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నాడు. ఎవరో కత్తితో దాడి చేశారు అని చెప్పి అనేసరికి, ఎవరో నాకు తెలుసు అంటూ ఇంక ప్రేమకు చెప్తాడు. ఎవరు అని చెప్పనగానే, అత్త అనేసరికి, ఏంటి, ఏం మాట్లాడుతున్నావు అనగానే, ఎందుకంటే ప్రేమ ధీరజ్కి కత్తిపోట్లు దిగాయి అన్న వరకే వింటుంది తప్ప ఇది చేసింది ఎవరు అన్న విషయం వాళ్ల మాటలు వినిపించకపోవడంతో ఇంకా ఈ విశ్వ ఎప్పుడైతే చెప్పాడో అనేసరికి, అత్త ఏంటి అన్నయ్య అని చెప్పనగానే, అవును అత్తే, నాన్నతో చెప్పింది ధీరజ్ ప్రాణాలు తీసేయమని. అందుకే అత్త మనుషుల్ని పురమాయించి ధీరజ్ ప్రాణాలు తీయించడానికి ప్రయత్నం చేసింది. శాశ్వతంగా నిన్ను పుట్టింట్లోనే ఉంచి వాళ్లకు నచ్చిన పెళ్లి కొడుకుతో పెళ్లి చెయ్యాలి అన్న ఉద్దేశంతోనే ధీరజ్ ప్రాణాలు తీయించడానికి ప్రయత్నం చేసింది. ధీరజ్ ఈరోజు ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం అత్తే అని చెప్పి అనేసరికి ఒక్కసారిగా ప్రేమ షాక్ అయిపోతుంది. నమ్మలేకపోతున్నానన్నయ్య అని చెప్పనగానే, నమ్మకపోవడం నీ ఇష్టం, ఎందుకంటే అత్త వాళ్ళు మాట్లాడుకున్నప్పుడే కదా నువ్వు విన్నావు అనగానే, నేను వెళ్లేసరికి వాళ్లు ధీరజ్ గాడికి పరిస్థితి వచ్చింది అని మాట్లాడుకున్నారే తప్ప ధీరజ్కి మనమిదంతా చేశామని మాట్లాడుకోలేదు అనగానే, నువ్వు వినడం లేటై ఉండొచ్చు, ఇలాంటి పరిస్థితి వచ్చిందని నేను ఆల్రెడీ ఈ విషయం నాకు తెలిసే నేను అమూల్యకు చెప్పి ధీరజ్ని అలర్ట్ చేద్దామనుకుంటే అమూల్య ఫోన్ పనిచేయలేదు.
నీకు చెబుదామంటే ఆ రోజు గుడిలో పంతులుగారు ధీరజ్కి ప్రమాదం అని చెప్పినా నువ్వు వినిపించుకోకుండా ధీరజ్ పేరు చెప్పలేదు కదా, సో అందుకని ఇప్పుడు కూడా నేను చెప్పినా నువ్వు నమ్మవన్న ఉద్దేశంతో నేను ధీరజ్ గురించి నీకు చెప్పలేదు అనగానే, తప్పు చేశావన్నయ్య, ముందే మనకు తెలిసినప్పుడు మనం ధీరజ్ని కాపాడుకునేవాళ్లం కదా అని చెప్పగానే, నేను అంత ఆలోచించలేకపోయాను. ధీరజ్కి ఫోన్ చేసి అయినా చెప్పాల్సింది. నేను అమూల్యకు చెప్పాలి అన్న ఉద్దేశంతోనే ఉన్నానే తప్ప ధీరజ్కి గాని నీకు చెబుదామని ట్రై చేస్తే నువ్వు ఎలా రిసీవ్ చేసుకుంటావు అన్న ఉద్దేశంతోటే చెప్పలేదు. ఇప్పుడు ధీరజ్ పరిస్థితి ఎలా ఉంది అనగానే, అత్తను మాత్రం వదిలిపెట్టనన్నయ్య. ఇంకా గబగబా ఇంటికొస్తుంది. ఇంటికి రావడంతోటే భద్రావతి చెంప పగలగొడుతుంది. ప్రేమ ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఏ ప్రేమ, ఏం చేస్తున్నావే అంటూ వాళ్ళ అమ్మ రేవతి అడిగేసరికి, ఏం చేస్తున్నానా, నా జీవితాన్ని నాశనం చేసిన ఒక ఆడదాన్ని చెంప పగలగొట్టాను అనేసరికి, ఏం మాట్లాడుతున్నావు ప్రేమ అంటూ ఇంక వాళ్ళ నానమ్మ అంటుంది. ఏం చెప్పమంటావు నానమ్మ, ధీరజ్ని నన్ను శాశ్వతంగా వేరు చేయడం కోసం ఏకంగా ధీరజ్ ప్రాణాలే తీయడానికి వెనకాడలిరు అత్త నానా కలిసి అని చెప్పనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారందరూ. ఏం మాట్లాడుతున్నావు ప్రేమ అని చెప్పనగానే, అవునమ్మా, ధీరజ్ ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. అత్తా నాన్న ఇద్దరూ కలిసి మాట్లాడుకోవడం నేను విన్నాను. వినడం వల్లే ధీరజ్ని కాపాడుకుందామనుకున్నాను, కానీ కాపాడుకోలేకపోయాను అని చెప్పి ఇంకా విశ్వ అయితే చెప్తాడు. ఏంటది, ఏం చేస్తున్నావు, నీకేమన్నా అర్థమవుతుందా? నువ్వు జీవితాంతం పెళ్లి పటాకులు లేకుండా ఉన్నావు కదా అని నా కూతురు కూడా జీవితాంతం విధవరాలుగా ఉండాలి అన్న ఉద్దేశంతో నువ్విలాంటి పని చేస్తావని కలలో కూడా అనుకోలేదు వదినా అని చెప్పనగానే, ఏ రేవతి, ఏం మాట్లాడుతున్నావే అనగానే, మీరు ఊరుకోండి, మీరు మీ అక్కకు పెత్తనమివ్వడం వల్లే మీ కూతురు జీవితం ఇలా అయ్యింది. ధీరజ్కి ఏం తక్కువ? ధీరజ్ని పెళ్లి చేసుకుంటే ప్రేమ ఏమీ బాధపడిందా? ఇక్కడికొచ్చిన కానుంచే ప్రేమ బాధపడిందే తప్ప ధీరజ్తో ఉన్నంతకాలం ప్రేమ ఎంతో సంతోషంగా ఉంది. తన ఆనందానికి అవతాలు లేవు. అది అర్థం చేసుకోకుండా ధీరజ్ గురించి నువ్వింతలా మాట్లాడుతున్నావెందుకు? ఆ ధీరజ్ నీ ప్రేమను విడదీయాలని మీ అక్క చూస్తే మీరింకా మీ అక్కకే సపోర్ట్ చేస్తారా? అయినా మీ బుద్ధి ఏమైంది? అమ్మాయి జీవితం ఏమవుతుందని ఆలోచించలేకపోయారా? పైగా ధీరజ్ని ప్రేమ ఎంతలా ప్రేమిస్తుందన్న విషయాన్ని కూడా మర్చిపోయారా ఏంటి? ప్రేమకు ధీరజ్ అంటే ప్రాణం. అలాంటప్పుడు ధీరజ్ నుంచి ప్రేమను ఎందుకు దూరం చేశారు? అసలు మీకు బుద్ధి జ్ఞానం ఉందా అని చెప్పి ఇంకా రేవతి కూడా తిడుతుంది. వీళ్లకంతా బుద్ధి జ్ఞానం ఉంటే ఇంకెలా ఉంటదిరారే, విశ్వ కార్ తీరా అని చెప్పి అనేసరికి, రండి నానమ్మ అని రేవతి ఇంకా వాళ్ళ నానమ్మ ప్రేమ మొత్తం అందరూ కూడా బయలుదేరి మళ్ళీ హాస్పిటల్ దగ్గరికి వెళ్తారు. హాస్పిటల్ దగ్గరికి వెళ్లేసరికి ఇంకా అమ్మ అంటూ పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది. ధీరజ్కి ఏం కాదు, చిన్న మనవడికి ఏమీ కాదు, నువ్వేం కంగారు పడకు, చిన్న మనవడు క్షేమంగానే ఉంటాడు, నువ్వు టెన్షన్ పడకు అని చెప్పి మాట్లాడేసరికి, ఏం టెన్షన్ పడకుండా ఉండాలో ఏమో నాకేం అర్థం కావట్లేదు. ధీరజ్ పరిస్థితి ఏంటో తెలియడం లేదు. ధీరజ్కి ఏదైనా జరగరాంది జరిగితే మనం తట్టుకోగలమా? ధీరజ్కి ఏదైనా అవితే మనం అసలు భరించగలమా అని అందరూ కూడా ఆశ్చర్యపోయి ధీరజ్ గురించి ఆలోచిస్తూ ఇంకా ధీరజ్ని ఎలా కాపాడుకోవాలా అనుకుంటారు. కరెక్ట్గా బయటకొచ్చి, చాలా బ్లడ్ లాస్ అయింది, ఈ బ్లడ్ కావాలి అనగానే, ఇది నాది ఒకటే బ్లడ్ గ్రూప్ డాక్టర్ అని చెప్పి ధీరజ్కి కాస్త ప్రేమ బ్లడ్ ఇస్తుంది. బ్లడ్ ఇవ్వడంతో ఇంకా ధీరజ్, ఆపరేషన్ చేశాము, కత్తిపోటు చాలా బలంగా దిగింది, పైగా లోపల కొన్ని పేగులు కూడా గాయమయ్యాయి, వాటన్నింటికీ ట్రీట్మెంట్ చేసి వాటన్నింటికీ మెడిసిన్స్ అది రాసిస్తున్నాను, కరెక్ట్గా వాడండి అని చెప్పి అనేసరికి, చాలా థ్యాంక్స్ డాక్టర్ అనగానే, సమయానికి బ్లడ్ ఇచ్చారు, మేం చేసిందేముంది, మా డ్యూటీ మేం చేశాము అంతే, మా డ్యూటీ మేం చేయడంలో మా బాధ్యత ఉంటుంది అంతే, అంతకు మించి ఏమీ లేదు, అంతా భగవంతుడు దయ, పైగా సరైన సమయానికి రేర్ బ్లడ్ గ్రూప్, అది రేర్ బ్లడ్ గ్రూప్ మీ ఇంట్లోనే ఉండడంతో బాగా కలిసొచ్చింది అనగానే, తన వైఫేనండి అనేసరికి, అవునా, మంచిదమ్మా, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఇంకా అక్కడి నుంచి కాస్త వెళ్ళిపోతారు. ప్రేమ లోపలికి వెళ్ళి ధీరజ్ పక్కన కూర్చుని ధీరజ్ని చూస్తూ ఏడుస్తూ ఉంటుంది. అమ్మా ప్రేమ, బాధపడకమ్మా, ధీరజ్కి ఏం కాదు, ధీరజ్ క్షేమంగా తిరిగి వస్తాడు, ధీరజ్కి ఎప్పుడూ ఎలాంటి పరిస్థితి రాదు, నువ్వు కంగారు పడి ధీరజ్కి ఏదైనా ప్రమాదం జరిగితే ధీరజ్ ఎంతగానో బాధపడాల్సిన పరిస్థితి మనకి వచ్చేది, కానీ ధీరజ్కి ఏమీ కాలేదు కదా, మన ప్రేమే ధీరజ్ని కాపాడింది అనగానే, అవును, మీ ప్రేమే ధీరజ్ని కాపాడింది, ధీరజ్కి ఏమీ కాలేదు కాబట్టి మీరు ఏమాత్రం టెన్షన్ పడకుండా ఫ్రీగా ఉండండి, ఇబ్బంది పడకండి, ధీరజ్ మళ్ళీ క్షేమంగా ఇంటికి తిరిగి వస్తాడు, అప్పుడు మనం హ్యాపీగా చూసుకోవచ్చు
అని చెప్పి ఇంకా మాట్లాడేసరికి సరేనని ఇంకా అంతా కూడా చూసుకుంటూ ఉంటారు. ఇంకా 2 రోజులు అయిన తర్వాత ధీరజ్ని అబ్జర్వేషన్లో పెట్టి ఇంటికి పంపిస్తారు. ఇంటికి పంపించేసరికి కాలికి కట్టు, ఒక చేతికి కట్టు ఉండడంతో ఇంకా ప్రేమను ప్రతిక్షణం ఇంకా ప్రేమ ధీరజ్ని చూసుకుంటూ ఉండేసరికి ఇంకా వల్లి ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత వల్లి ఉంటుంది కదా, వల్లి ఒకరోజు ఇలాగే భద్రావతితో మాట్లాడుతుండడం ప్రేమ చూసి వల్లి చెంప పగలగొడుతుంది. అంటే నువ్వు మా అత్త కలిసి ధీరజ్ని నన్ను శాశ్వతంగా వేరు చేద్దామనుకున్నారా? ధీరజ్ని నుంచి వేరు చేయడం నీ ఎవ్వరి తరం కాదు. అయినా ధీరజ్ గురించి నువ్వు నాకు చెప్పావు. ధీరజ్ గురించి చెప్పారు. నేను చెప్పినా వినిపించుకోలేదు. ఇప్పుడు ధీరజ్ని నన్ను శాశ్వతంగా దూరం చేసే ఆలోచన. ధీరజ్ని నన్ను దూరం చేద్దామని అనుకుంటే మాత్రం అస్సలు ఊరుకోను అంటూ ఇంకా మాట్లాడేసరికి ఇంకా ఏం మాట్లాడాలో కూడా అర్థం కాక మావయ్య గారు అంటూ మావయ్య గారిని పిలుస్తుంది. ఏంటమ్మా ప్రేమ అనగానే అది అనేసరికి ప్లీజ్ ప్రేమ చెప్పొద్దు ప్రేమ అంటూ చేతులు జోడించడంతో ఏమీ లేదు అనగానే ఎలా ఉందిరా అని చెప్పి అనేసరికి బాగానే ఉంది నాన్న అని చెప్పి ధీరజ్ అంటాడు. అమ్మా ప్రేమ, నువ్వు మళ్ళీ ఇంట్లో అడుగుపెట్టావు. ధీరజ్కి ప్రమాదం జరిగిందో జరగదో అదంతా అనవసరం. వాడు కొన్ని రోజులు కోలుకుంటాడు. నేను నుంచి చేరుకు. దెబ్బ చాలా గట్టిగా తగిలింది. నువ్వు బాధపడే ఉంటావు. ఇక మీదట మీ మధ్య ఎలాంటి చిన్న చిన్న తగాదాలు కూడా రాకుండా ఒకరి కోసం ఒకరు బ్రతకండి. అర్థమవుతుందా అని చెప్పనగానే తప్పకుండా మావయ్య గారు, ధీరజ్జు నేను ఒకరి కోసం ఒకరు బ్రతుకుతాము. ధీరజ్ని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోను అని చెప్పి ప్రేమ కాస్త చెప్తుంది. చెప్పేసేసరికి ప్రేమ ధీరజులు ఇద్దరూ చాలా సంతోషంగా అయితే ప్రేమ ధీరజ్ ఉంటారు. ఇంకా బుజ్జమ్మ అయితే నాతో కూడా నా భర్త మాట్లాడితే బావున్నను, నా భర్త నాతో మాట్లాడడం లేదు అని బుజ్జమ్మ ఒకచోట కూర్చుని బాధపడుతూ ఉంటుంది. ఇంకా ఈలోపు ప్రేమ నర్మదా ఇద్దరూ కూడా వస్తారు. ఏంటత్తా బాధపడుతున్నావా అనగానే అవునే, మీరు మీ మొగుళ్లతో సంతోషంగా ఉన్నారు. నా భర్త కూడా నాతో మాట్లాడితే బావున్నాను కదా, నా భర్త కూడా నాతో మాట్లాడడం లేదు అని చెప్పి మాట్లాడేసరికి మాట్లాడతారు ఆ మావయ్య, ఖచ్చితంగా మాట్లాడతారు. మావయ్యకి నువ్వంటే చాలా ఇష్టమత్తా, లేదంటే ఇన్ని సంవత్సరాలుగా మన కుటుంబము వాళ్ళు మావయ్యని ఇంత ఇబ్బంది పెడుతున్నా మిమ్మల్ని ఏదైనా మావయ్య అన్నారా? కేవలం మా పెళ్లి చేశారని మావయ్యకి అర్థమయ్యేటట్టు చెప్పండి. ఖచ్చితంగా మావయ్య మాట్లాడతారు. కానీ ఇదంతా వల్లి అక్కే చేసిందత్తయ్య అని చెప్పి అనేసరికి ఏంటి ప్రేమ ఏంటి అనగానే అవును, వల్లి అక్కే ఇదంతా చేసింది. మా అత్త వల్లి అక్క ఇద్దరూ మాట్లాడుకున్నారు. కళ్యాణి విషయం బయటపెట్టి మేమిద్దరం ఇలా విడిపోవడానికి కారణమయ్యి ధీరజ్కి ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం ఒక రకంగా వల్లి అక్కే అని చెప్పనగానే ఏ వల్లి అంటూ పిలుస్తుంది ఇంకా వేదవతి. ఏంటత్తయ్య అని చెనగానే ఏంటి నువ్వేనా ప్రేమ ధీరజులు విడిపోవడానికి కారణమయ్యావా అనగానే అయ్యో అత్తయ్య, నాకేం తెలియదు, నేనెందుకు కారణమవుతాను? ప్రేమ నా సెల్లి లాంటిది. నా సెల్లి పిల్లలకి నేనేదైనా ప్రమాదం తలపెడతానా అని చెప్పనగానే చూడు వల్లి అక్కాయ్, నువ్వు పిచ్చి పిచ్చి నాటకాలు వేశావే అనుకో, అస్సలు ఊరుకోను. అర్థమవుతుందా? పిచ్చి పిచ్చి డ్రామాలు చేయకు. ఇక మీదట ఇలాంటిది గనక రిపీట్ అయితే మాత్రం నిన్ను మాత్రం ఇంట్లో వండనిచ్చేది లేదు. నేనే మావయ్యకి నేరుగా వెళ్ళి నీ నిజస్వరూపం గురించి చెప్పేస్తాను. మావయ్య అప్పుడు అర్థం చేసుకుంటారు అని చెప్పి అనేసరికి అవును నిజమే, నేను చెప్పేస్తాను. వల్లి అక్క మారుతుంది అని ఇన్ని రోజులు అనుకున్నాను. వల్లి అక్కలో మార్పు రాదు అన్న విషయం నాకు అర్థమైంది. ఇంకా వల్లి అక్క మారదు కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లోనూ వల్లి అక్క గురించి ఏ చిన్నది అంటే వల్లి అక్క ఏదైనా పిచ్చి వేషాలు వేస్తే వెంటనే మావయ్య గారికి చెప్పేద్దాం ప్రేమ అని చెప్పి అనేసరికి ఇంకా అచ్చి బాబోయ్, నేను వీళ్ళని విడదీద్దామని నేను ప్లాన్లు చేసి నేనిదంతా చేస్తుంటే ఏకంగా నన్నే ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తున్నారు. ఇంకా ధీరజ్కి ఇలాంటి ప్రమాదం తలపెట్టింది నేనే చెప్పాను అన్న విషయం గనక తెలిస్తే ఇంకేమైనా ఉందా? నన్ను బ్రతకనిస్తారా ఇంట్లో వాళ్ళు? చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి ఇంకా వల్లి అయితే అనుకుంటుంది. ధీరజ్కి అలా సపోర్ట్ ఇస్తూ ధీరజ్ని ఎంతో ప్రేమగా ఎంతో ఆప్యాయంగా లాలసగా చూసుకుంటుంది. నాకు దెబ్బలు తగిలితేనే గాని నువ్వు రాలేదు కదా రాక్షసి అని చెప్పనగానే అది కాదు ధీరజ్, నీకు ఎలాంటి ప్రమాదం జరుగుతుందని నాకు ముందే తెలిసినా నేను కాపాడగలిగేదాన్ని, కానీ నాకు ముందే తెలియలేదు. పైగా మా అత్త ఇదంతా చేస్తుందని అస్సలు ఊహించలేకపోయానురా అంటూ మాట్లాడేసరికి సర్లేవే, జరిగిందేదో జరిగిపోయింది. జరిగిందాన్ని ఏది మనం వెలక్కి తీసుకురాలేం కదా, సరే వదిలేసే. నువ్వు నేను మళ్ళీ కలిసిపోయాం. ఇంతకు మించిన సంతోషం ఏముంటుంది? ఇక మన ఇద్దరి మధ్యలోకి ఎవ్వరూ రాకుండా చూసుకోవాలి. ఎవరైనా వచ్చినా మన ఇద్దరిని మనల్ని ఎవ్వరూ వేరు చేయలేరు అంటూ మాట్లాడడంతో
అంటూ ప్రేమ ధీరజులు ఇద్దరూ ఒకరినొకరు హత్తుకుంటారు. ఇంకా ఇదంతా చూసిన బుజ్జమ్మ, నా భర్త కూడా నన్ను క్షమిస్తే బావున్నను అనుకుంటూ ఉండగానే, ఏంటి నేను నిన్ను క్షమించాలనుకుంటున్నావా? ఎప్పటికీ అది జరగదు. నా చిన్న కొడుకు పెళ్లి నాకు చెప్పకుండా చేసినందుకు జీవితాంతం నీకు ఈ శిక్ష తప్పదు అంటూ ఇంకా రామరాజు కాస్త బుజ్జమ్మని అంటాడు. చూద్దాం మరి రామరాజులో కూడా మార్పు వచ్చి బుజ్జమ్మ రామరాజు ఇద్దరూ ఒకటవ్వాలని, ప్రేమ ధీరాజులు ఇద్దరూ ప్రేమ గెలవాలని మీరు కూడా కోరుకుంటే కమెంట్లో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.